నమస్కారం. నా పేరు అశ్వత్థామ. నేను రాయల్ పీపుల్ ఫ్రంట్ కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మా యొక్క ప్రధాన డిమాండ్ ఒకటే. రాయలసీమ ప్రాంతంలోని బలిజ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ కేటాయించాలనేదే మా యొక్క ఈరోజు ప్రధాన డిమాండ్. రాయలసీమలో ఈ యొక్క బలిజ సామాజిక వర్గం ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన వర్గం. కానీ అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో ఈ వ్యాపార రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, విద్యా సేవలు, ప్రతి ఒక్క రంగంలో ఎంతో విధంగా విశేష కృషి చేసి అన్ని రకాలుగా సేవలు చేసినప్పటికీ కూడా రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో మాత్రం ఈ వర్గానికి తగిన గుర్తింపు లభించడం లేదు. అందుకే కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఈరోజు అధికారంలో ఈ యొక్క మా యొక్క సామాజిక వర్గానికి చెందిన ఓట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చింది. కావున ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ నియామకాలలో రాయలసీమలో బలిజలకు అవకాశం కల్పించి వారు ఏ విధంగా అయితే సామాజిక న్యాయం అనే విధంగా మాకు హామీ ఇచ్చినారో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి వారికి తెలియజేస్తున్నాము ఆర్పీఎఫ్ తరఫున. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాయలసీమ బలిజ సామాజిక ఆకాంక్షను గౌరవిస్తూ మా యొక్క రాయల్ పీపుల్ ఫ్రంట్ డిమాండ్ను గౌరవిస్తూ మా బలిజ జాతికి చెందిన వాళ్ళల్లో, ఈ యొక్క కులానికి సంబంధించిన వాళ్ళల్లో ఎవరైతే ప్రజాదరణ అర్హత కలిగి ఉన్నారో వారిని ఎమ్మెల్సీగా నియమిస్తూ మా యొక్క డిమాండ్ను వాళ్ళు అంగీకరిస్తారని చెప్పి రాయల్ పీపుల్ ఫ్రంట్ తరఫున వాళ్ళను మనవి చేసుకుంటున్నాను. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన డిమాండ్ మాత్రమే కాదు, రాయలసీమ బలిజ సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఒక ప్రజాస్వామ్యబద్ధమైన విజ్ఞప్తి అని చెప్పి వాళ్ళకు తెలియజేసుకుంటూ, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందనేది మరి ఒకసారి వాళ్ళకు గుర్తు చేస్తూ ఆర్పీఎఫ్ తరఫున వాళ్లకు మా డిమాండ్ను తెలియజేసుకుంటున్నాం. జై ఆర్పీఎఫ్.